అండ్ ఐ విల్ షేర్ దిస్ పీపీటీ ఇన్ ఆల్రెడీ ఐ హ్యావ్ షేర్డ్. నేను షేర్ చేసినాను, మీరు ఒకసారి దీన్నంతా ఒకసారి చూసుకోండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా, సింపుల్గా, ఈజీగా ఇవ్వడం జరిగింది. పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఎవ్రీ సెంటెన్స్ యూజువల్లీ హ్యాజ్ టూ మెయిన్ పార్ట్స్. ఒకటి సబ్జెక్ట్ పార్ట్, రెండవది వచ్చేసి ప్రెడికేట్ పార్ట్. మెయిన్గా రెండు ఉంటాయి. సబ్జెక్ట్ అంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ, ఒక ఐడియా గురించి కానీ మాట్లాడితే అది సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, రవి ప్లేస్ క్రికెట్. ఈ సెంటెన్స్లో రవి అనేటటువంటి సబ్జెక్ట్. ఇక్కడ మనం పర్సన్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి రవి అనేటటువంటిది సెంటెన్స్ అవుతుంది. ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ కాల్డ్ ప్రెడికేట్ పార్ట్. వాట్ ద సబ్జెక్ట్ డస్, వాట్ ఈజ్ సెడ్ అబౌట్ ద సబ్జెక్ట్, దీన్ని ప్రెడికేట్ పార్ట్ అంటాం. సబ్జెక్ట్ గురించి మనము ఏం మాట్లాడుతున్నాము, సబ్జెక్టు ఏంటి, ఏం చేస్తుంది అనేటటువంటిది, ఏం చేస్తున్నాడు అనేటటువంటిది తెలియజేసేదే ప్రెడికేట్ పార్ట్. సో మెయిన్లీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, సబ్జెక్ట్ పార్ట్ అండ్ ప్రెడికేట్ పార్ట్. నెక్స్ట్ parts of a sentence and examples. Here are some examples. చూడండి, ఇక్కడ రోహన్ ప్లేస్ ఫుట్బాల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. రోహన్ ప్లేస్ ఫుట్బాల్. రోహన్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం అంటే రోహన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు సబ్జెక్ట్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్స్ అయితే మనకు బిగినింగ్లో వస్తుంది. నెక్స్ట్ రోహన్ తర్వాత వచ్చిందంతా కూడా మనకు ప్రెడికేట్ పార్ట్. ప్లేస్ ఫుట్బాల్ అనేది ప్రెడికేట్ పార్ట్. ద డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ. వాట్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ అని క్వశ్చన్ వేసుకుంటే మనకు వాట్ అనేటటువంటిది, హూ అనేటటువంటి రెండు క్వశ్చన్ వర్డ్స్కి, WH వర్డ్స్కి మనకు ఆన్సర్ వచ్చేది సబ్జెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ద డాగ్ ఈజ్ బార్కింగ్ లౌడ్లీ. ఈజ్ బార్కింగ్ లౌడ్లీ అనేది ప్రెడికేట్ పార్ట్. మై మదర్ కుక్స్ డెలిషియస్ ఫుడ్. మై మదర్ ఈజ్ సబ్జెక్ట్, కుక్స్ డెలిషియస్ ఫుడ్ అనేటటువంటిది ప్రెడికేట్ పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సెంటెన్స్లో వచ్చేసి మనకి ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. సో ద పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్ ఈజ్ అబౌట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ అబౌట్ సబ్జెక్ట్. నెక్స్ట్ ప్రెడికేట్ పార్ట్ టెల్స్ us వాట్ ద సబ్జెక్ట్ డస్ ఆర్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ అనేటటువంటి. సో లెట్ us now move on to kinds of sentences with examples. So there are mainly 4 kinds of sentences based on their purpose. అంటే అవి ఏ ఉద్దేశం పర్పస్ని బట్టి మనకు 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. దీన్నే మనము స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. డిక్లరేటివ్ సెంటెన్స్ ఏం చేస్తుందంటే ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్ స్టేట్స్ ఎ ఫ్యాక్ట్. డిక్లరేటివ్ సెంటెన్స్ యూస్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. గుర్తుపెట్టుకోండి, మనకు ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటటువంటి సెంటెన్సెస్ 2 ఉన్నాయి. ఒకటి డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంకోటి వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇందులో సబ్జెక్ట్తో మొదలయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది కాబట్టి ది డిక్లరేటివ్ సెంటెన్స్. ఇట్ గివ్స్ సమ్ ఇన్ఫర్మేషన్, ఇట్ స్టేట్స్ ఎ ఫ్యాక్ట్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఐ అనేటటువంటి సబ్జెక్టు, లైక్ రీడింగ్ అనేటువంటి ప్రెడికేట్ పార్ట్, అండ్ దిస్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. సో డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనేది మొట్టమొదటి సెంటెన్స్గా మనము కైండ్ ఆఫ్ సెంటెన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్నే మనం స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, షీ లైక్స్ మ్యూజిక్, బర్డ్స్ క్యాన్ ఫ్లై, వి లివ్ ఇన్ ఇండియా, మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్, డిక్లరేటివ్ సెంటెన్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. అవే ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ కలర్ఫుల్ పిక్చర్ అనేటువంటిది మనం సింపుల్గా చూడగానే మనకు అర్థమైపోయేలాగా ఇక్కడ ఒక స్లైడ్ అనేటువంటి తయారు చేసినాం. సో మై ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్, ద బేబీ ఈజ్ స్లీపింగ్, వాటర్ బాయ్స్ అట్ 100 degrees, ద ఫ్లవర్స్ ఆర్ బ్లూమింగ్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ డిక్లరేటివ్ సెంటెన్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంటరాగేట్ మీన్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇట్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, ఇట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఈ సెంటెన్స్ అనేటటువంటిది క్వశ్చన్ వర్డ్తో మొదలయ్యి, WH వర్డ్ కానీ హెల్పింగ్ వర్బ్తో కానీ మొదలయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేటటువంటిది దిస్ ఈస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్. ఇట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్. ఇందులో మనకు 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఒకటి WH వర్డ్ క్వశ్చన్ అని, రెండోది వచ్చేసి
ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. WH వర్డ్ క్వశ్చన్స్లో మనము సెంటెన్స్ WH వర్డ్తో మొదలవుతుంది. వాట్, వేర్, వెన్, హూ, వై, విచ్, హూజ్, హూమ్, హౌ అని ఇట్లా మొదలయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేటటువంటివి. ఇలాంటి క్వశ్చన్స్కి మనము కంప్లీట్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అంటే మై ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్ లేదా గ్రీన్ అట్లా చెప్పుకోవచ్చు అనమాట. వేర్ డూ యూ స్టడీ అంటే మనము ఐ స్టడీ ఇన్ ZP హై స్కూల్ విడపనకల్ ఇట్లా మనము చెప్పుకోవచ్చు. వెన్ ఈజ్ యువర్ బర్త్డే అంటే మనం కంప్లీట్గా మనము ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇన్ఫర్మేషన్ ఎక్కువ అడగడానికి మనము WH వర్డ్స్ అనే క్వశ్చన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ పిక్చర్ రూపంలో ఉన్నాయి, మీరు తర్వాత చూసుకోవచ్చు వీటిని. నెక్స్ట్ ఎస్ ఆర్ నో రిప్లై క్వశ్చన్స్. వీటికి మనము ఎస్ లేదా నో అని మాత్రమే రిప్లై ఇస్తాం. ఆర్ యూ ఏ స్టూడెంట్ అన్నప్పుడు ఎస్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్, లేదా ఎస్ ఐ ఆమ్ అనొచ్చు, లేదా ఎస్ అని సింపుల్గా చెప్పేయచ్చు. ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్ అన్నాం అనుకోండి, ఈజ్ మై ఫాదర్ ఈజ్ అట్ హోమ్, ఎస్ మై ఫాదర్ ఈజ్ అట్ హోమ్ అనొచ్చు, లేదంటే ఎస్ మై ఫాదర్ ఈజ్, లేదా ఎస్ అని కూడా చెప్పొచ్చు, లేదా నో అని కూడా చెప్పొచ్చు. డూ యూ లైక్ చాక్లెట్ అంటే నో ఐ డో నాట్ లైక్ చాక్లెట్, నో ఐ డోంట్ అని చెప్పొచ్చు, లేదా నో అని సింపుల్గా 3 రకాలుగా మనం ఆన్సర్ చెప్పొచ్చు. కెన్ యూ రైడ్ ఏ బైసికల్ అంటే ఎస్ లేదా నో అని ఇట్లా రిప్లై ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ని మనము ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాము. ఇది సెకండ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్లో ఇది రెండోదిగా మనం చెప్పవచ్చు. చూడండి, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకు ఎట్లా మొదలవుతాయంటే డూ వర్బ్స్, డూ, డస్, డిడ్. బీ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, లేదా హ్యావ్ వర్బ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటితో మొదలవుతాయి. లేదంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉన్నాయి మనకు, విల్, షల్, కెన్, మే. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ కమ్ ఇన్, వుడ్ యూ హెల్ప్ మీ, కెన్ యూ గెట్ మీ ఎ పీస్ ఆఫ్ చాక్. ఈ విధంగా మనకు షల్ ఐ గో హోమ్, ఇట్లా ఈ విధంగా మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్తో కూడా మనము ఎస్ ఆర్ నో రిప్లై వచ్చే విధంగా మనం క్వశ్చన్స్ అనేటటువంటిది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపరేటివ్, థర్డ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో కూడా మనకు ఏముంటుందప్ప అంటే ఇంపరేటివ్ సెంటెన్స్లో ఒక కమాండ్ కానీ, రిక్వెస్ట్ కానీ, అడ్వైజ్ కానీ ఉంటుంది. సజెషన్ లేదా అడ్వైజ్, కమాండ్ లేదా ఆర్డర్, రిక్వెస్ట్, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ లేదా ఇవన్నీ కూడా మనకు ఈ థర్డ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్, ప్లీజ్ క్లోజ్ ద డోర్, స్టడీ హార్డ్, స్టాప్. ఇవన్నీ కూడా ఎట్లా మొదలవుతాయంటే బేస్ వర్బ్తో మొదలవుతాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. స్టేట్మెంట్స్ సబ్జెక్ట్తో మొదలై ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే, ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనకు బేస్ వర్బ్తో మొదలయ్యి, చూడండి ఇక్కడ బేస్ వర్బ్ ఉంది, ఏది స్టడీ హార్డ్ అని కానీ, స్టాప్ అని కానీ. మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటిలో చూస్తే క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్ అనేటటువంటిది మనకు సబ్జెక్ట్ లేదు, ఇక్కడ బేస్ వర్బ్ మాత్రమే ఉంది. క్లోజ్, క్లోజ్, క్లోజ్. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని లేదా ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనము బేస్ వర్బ్ అని అంటాము. ఓపెన్ యువర్ బుక్, నెక్స్ట్ స్టాండ్ అప్, సిట్ డౌన్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, ఫినిష్ యువర్ హోంవర్క్, కీప్ క్వైట్, వాష్ యువర్ హ్యాండ్స్. వాష్ యువర్ హ్యాండ్స్ అనేటటువంటివన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా ఆర్డర్సే ఉన్నాయి, కమాండ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కమాండ్కు కొన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా రిక్వెస్ట్ ఇక్కడ పిక్చర్లో ఉంది, పిక్చర్స్గా చూసుకోవచ్చు మీరు. ఈ కమాండ్స్కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఓపెన్ యువర్ బుక్, స్టాండ్ అప్, సిట్ డౌన్, టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, నెక్స్ట్ కీప్ క్వైట్, రైట్ యువర్ నేమ్, ఫాలో ద టీచర్. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తర్వాత రిక్వెస్ట్ కూడా మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ప్లీజ్ హెల్ప్ మీ, కైండ్లీ ఓపెన్ ద విండో, ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్, ప్లీజ్ లెండ్ మీ యువర్ నోట్బుక్, నెక్స్ట్ ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ కాల్ మీ లేటర్. ఇవన్నీ కూడా మనము రిక్వెస్ట్ మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు మీరు తర్వాత. నెక్స్ట్ అడ్వైజ్ లేదా సజెషన్. ఈట్ హెల్దీ ఫుడ్ అనేటటువంటిది ఇది ఒక సజెషన్. సో బేస్ వర్బ్తో మొదలైంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. ఇందులో అడ్వైజ్ అనేటటువంటిది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జామ్లో మనకు నెక్స్ట్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ అని ఇచ్చి మనకు ఇది స్టేట్మెంటా,
లేకపోతే ఇంటరాగేటివ్ సెంటెన్సా, లేదా ఇంపరేటివ్ సెంటెన్సా, లేదంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సా అని మనకు అడగవచ్చు అనమాట. అడిగినప్పుడు మనం బేస్ వర్బ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది అంటే అది ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్గా చెప్పుకోవచ్చు మనము? అడ్వైజ్. ఇంపరేటివ్ సెంటెన్స్లో అడ్వైజ్గా మనము చెప్పుకోవచ్చు. నెవర్ వేస్ట్ వాటర్ అనేటటువంటిది అడ్వైజ్. స్లీప్ అర్లీ ఎవ్రీ నైట్, ప్రతిరోజు రాత్రి అర్లీగా పడుకోండి. నెక్స్ట్ ఆల్వేస్ టెల్ ద ట్రూత్ అనేది, ఇవన్నీ కూడా అడ్వైజ్ కిందకి వస్తాయి. సో ఇక్కడ మనకి ఇమేజ్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ చివరిగా 4వ సెంటెన్స్ వచ్చేసి మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేటటువంటిది ఏముంటుంది అంటే ఇందులో మనకు వర్డ్ ఆర్డరు WH వర్డ్ 2 ఉన్నాయి. వాట్ లేదా హౌతో స్టార్ట్ అవుతాయి. వాట్ లేదా హౌతో స్టార్ట్ అవుతాయి. వీటిలో మనం ఫుల్ స్టాప్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ వాడము. ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ వాడతాం. ఇదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఏముంటుందంటే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అనేటువంటిది ఉంటుంది. అది సంతోషం కావచ్చు, భయం కావచ్చు, లేకపోతే షాక్ కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు అనమాట. సో ఏ సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్ మనకు తెలియకుండానే అవి చెప్పేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ గెలిచినారనుకోండి, హుర్రే అవర్ టీమ్ వన్ ద మ్యాచ్ అని. లేకపోతే కేక్ చాలా బాగుంది, డెలీషియస్గా ఉన్నప్పుడు వావ్ దిస్ కేక్ టేస్ట్ డెలీషియస్ అని. వాట్ అన్ ఎక్సైటింగ్ గేమ్. నెక్స్ట్ ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సి వచ్చినప్పుడు హౌ కైండ్ షీ ఈజ్. నెక్స్ట్ బ్రేవో అని చెప్పేసి ఎవరినైనా మనం అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా యూ ఆన్సర్డ్ కరెక్ట్లీ. ఇట్లాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఇట్లా ఎక్స్క్లమేటరీ వర్డ్స్ కానీ, లేదంటే వాట్ కానీ, హౌ కానీ, ఇట్లాంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. హుర్రే కానీ, వావ్ కానీ, అలాస్ అని కానీ ఉండి అందులో ఏముంటుందంటే ఖచ్చితంగా ఎక్స్క్లమేటరీ మార్క్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ఎ స్ట్రాంగ్ ఎమోషన్ సచ్ యాజ్ సర్ప్రైజ్, జాయ్, యాంగర్, ఎక్సైట్మెంట్. ఇట్ ఎండ్స్ విత్ ఎన్ ఎక్స్క్లమేటరీ మార్క్. చూడండి ఇక్కడ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, హుర్రే వీ వన్ ద మ్యాచ్. చూడండి ఇట్లా ఎక్స్ప్రెషన్స్ మనం చూసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది 4th కైండ్ ఆఫ్ సెంటెన్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ పిక్చర్స్ కూడా ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి ఇందులో ఇవ్వబడ్డాయి. మనము మీ పిల్లలకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను కలర్ఫుల్ ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ వర్డ్ ఆర్డర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. డిక్లరేషన్ తీసుకుంటే దానికి ఒక స్ట్రక్చర్, వర్డ్ ఆర్డర్ ఉంటుంది. అట్లాగే మనము ఇంపరేటివ్ తీసుకుంటే దానికి ఒక స్ట్రక్చర్, వర్డ్ ఆర్డర్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్కి ఒక స్ట్రక్చర్, వర్డ్ ఆర్డర్ ఉంటుంది. ప్రతి సెంటెన్స్కి కూడా స్ట్రక్చర్ అండ్ వర్డ్ ఆర్డర్ అనేటువంటిది ఉంటుంది. ఉన్నప్పుడే మనకు ఆ సెంటెన్స్ యొక్క పర్పస్, ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది కరెక్ట్గా ఉద్దేశం అనేటువంటిది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేటివ్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై వర్బ్, ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఒక్కోసారి సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఇట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. డిక్లరేటివ్ సెంటెన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ రియా రీడ్స్ ఏ స్టోరీ, ద బర్డ్స్ ఆర్ సింగింగ్. చూడండి సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాము? బర్డ్స్ గురించి మాట్లాడుతున్నాము, రియా గురించి మాట్లాడుతున్నాము. వీ ప్లే క్రికెట్, వీ అన్నప్పుడు హూ ప్లే క్రికెట్ అన్నప్పుడు వీ అనేటువంటిది సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఫాలోడ్ బై వర్బ్. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, కాంప్లిమెంట్ కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు మై ఫాదర్ డ్రైవ్స్ ఏ కార్, హూ డ్రైవ్స్ ఏ కార్, సబ్జెక్ట్ మై ఫాదర్, వర్బ్ డ్రైవ్స్, ఆ కార్ అనేటటువంటిది ఆబ్జెక్ట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు మనకు 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్, ఒకటి WH వర్డ్ క్వశ్చన్. WH వర్డ్ వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి. ఫస్ట్ WH వర్డ్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ అయిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ 3rd ప్లేస్లో ఉంది. స్టేట్మెంట్స్లో, డిక్లరేషన్స్లో మనకు సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి 3rd ప్లేస్లో ఉంది. ఇక్కడ WH వర్డ్లో.
డబ్ల్యూహెచ్ వర్డ్లో సబ్జెక్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఇక్కడ. ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ అది కాంప్లిమెంట్, వర్బ్ కాంప్లిమెంట్ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాట్ అనేది డబ్ల్యూహెచ్ వర్డ్, నెక్స్ట్ ఆర్ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్, యూ అనేటటువంటిది సబ్జెక్టు, డూయింగ్ అనేటటువంటిది మెయిన్ వర్బ్. సో ఒక సెంటెన్స్లో మనకు వర్బ్స్ అనేటటువంటివి 2 రకాలు వస్తాయి. ఒకటి మెయిన్ వర్బ్, ఒకటి హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ లేనప్పుడు హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ వర్బ్ లేనప్పుడు హెల్పింగ్ వర్బ్ బికమ్స్ మెయిన్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నప్పుడు ఇక్కడ ఆర్ ఉంది, డూయింగ్ ఉందని 2 వర్బ్స్ ఉన్నాయి. 2 వర్బ్స్ ఉన్నప్పుడు ఆర్ ఏమవుతుందంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది, డూయింగ్ అనేటటువంటి మెయిన్ వర్బ్ అవుతుంది. వేర్ ఈజ్ హీ గోయింగ్ అన్నప్పుడు ఇక్కడ ఈజ్ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్, గోయింగ్ అనేటటువంటిది మెయిన్ వర్బ్. ఇవి కాకుండా మనకు ఈ హెల్పింగ్ వర్బ్సే మెయిన్ వర్బ్స్గా ఎక్కడ ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మనము ఐ ఆమ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ స్టూడెంట్. హీ ఈజ్ ఏ స్టూడెంట్ అన్నప్పుడు అక్కడ ఈజ్ అనేటువంటిది చూడండి, అక్కడ హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్గా అక్కడ ఫంక్షన్ చేస్తుంది. అక్కడ ఒక స్టేటస్ను తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, వై హ్యాస్ హీ నాట్ డన్ హోంవర్క్. ఇక్కడ చూడండి డబ్ల్యూహెచ్ వర్డ్, అదేవిధంగా హెల్పింగ్ వర్బ్ హ్యాజ్, ప్లస్ సబ్జెక్ట్ వచ్చేసి హీ. ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే మనం సబ్జెక్ట్ థర్డ్ ప్లేస్లో ఉంది. వై హ్యాజ్ హీ నాట్ డన్ హోంవర్క్. నెక్స్ట్, హూ డిడ్ యూ మీట్. హూ అనేది డబ్ల్యూహెచ్ వర్డ్, డిడ్ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్, మీట్ అనే యూ అనేటువంటిది సబ్జెక్టు, నెక్స్ట్ అదేవిధంగా మీట్ అనేది వర్బ్. సో ఈ విధంగా మనకు ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ అండ్ మెయిన్ వర్బ్ మన ఇక్కడ ఉంటుంది, అది ఆర్డర్. ఇక్కడ మనం పిక్చర్ పెట్టినాం. మనం పిక్చర్లో కూడా సేమ్ ఎగ్జాంపుల్స్, కొంచెం కలర్ఫుల్గా ఉంది. మనకు స్కూల్లో పిల్లలు చూపించడానికి బాగుంటుంది ఎప్పుడైనా సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్లో వర్డ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది. అక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది, ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ లేదు. డబ్ల్యూహెచ్ వర్డ్ తీసేస్తే మిగతా సేమ్ స్ట్రక్చర్, హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి డూ వర్బ్స్, బీ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్ అయితే, నెక్స్ట్ విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, టు, నీడ్, డేర్, ఇట్లాంటి మోడల్ యాక్సిలరీ వర్బ్తో కూడా కొన్ని మొదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డూ యూ నో ఇంగ్లీష్. డూ అనేటటువంటిది హెల్పింగ్ వర్బ్, నో అనేటువంటిది మెయిన్ వర్బ్. సో డూ, యూ అనేది సబ్జెక్టు, నో అనేటువంటిది మెయిన్ వర్బ్, ఇంగ్లీష్ అనేటటువంటిది ఆబ్జెక్ట్. నెక్స్ట్ అట్లాగే డస్ షీ స్పీక్ తెలుగు. డస్ షీ స్పీక్ తెలుగు అన్నప్పుడు డస్ అనేది హెల్పింగ్ వర్బ్, షీ అనేది సబ్జెక్ట్. అంటే ఇక్కడ రెండిట్లో ఒకటి మాత్రమే వస్తుంది, ఐదర్ హెల్పింగ్ వర్బ్ ఆర్ మోడల్ యాక్సిలరీ వర్బ్ అనేటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మే ఐ కమిన్ అన్నప్పుడు ఇక్కడ మోడల్ యాక్సిలరీ వర్బ్ వచ్చింది, మే ఐ కమిన్. కెన్ యూ హెల్ప్ మీ. మే తర్వాత మనకు సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత మెయిన్ వర్బ్ వచ్చింది. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. సో మోడల్ యాక్సిలరీ వర్బ్, సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఇది స్ట్రక్చర్ యొక్క ఆర్డర్. ఇది ఆర్డర్ తర్వాత మనకు ద సెంటెన్స్ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. సో ఇది ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్కి సంబంధించి స్ట్రక్చర్ అండ్ వర్డ్ ఆర్డర్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇంట్రాగేటివ్కి సంబంధించి పిక్చర్, దీనికి సంబంధించి ఒక పిక్చర్ ఉంది. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏముంటుందంటే, సెంటెన్స్ బిగిన్స్ విత్ బేస్ వర్బ్. ఓపెన్ అనేది ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటాం, దీన్నే ప్రెజెంట్ ఫామ్ వర్బ్ అని, వర్బ్ 1 అని అంటాము, లేదా బేస్ వర్బ్ అని కూడా అంటాం. సో ద సెంటెన్స్ బిగిన్స్ విత్ ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సో ఓపెన్ ద డోర్. ఇందులో మనకు ఏముంటాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, సజెషన్ కానీ, అడ్వైజ్, ఇట్లాంటివి ఉంటాయి. ఫినిష్ యువర్ హోంవర్క్ ఆన్ టైమ్, స్పీక్ పొలైట్లీ టు. చూడండి, అడ్వైజ్, స్పీక్ పొలైట్లీ. స్పీక్ అనేది వర్బ్తో డైరెక్ట్ మొదలైంది. మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది యాబ్సెంట్, ఇక్కడ లేదు. లేదు అంటే లేదని కాదు, ఇక్కడ ఉంటుంది కానీ మనకు కనిపించదు. స్పీక్ అంటే ఎవరో మనం చెప్తాము, యూ అని, యూ ఉన్నట్టుగా మనం భావించాలి. సో స్పీక్ పొలైట్లీ టు ఎవ్రీ వన్. టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటే ఎవరు టర్న్ ఆఫ్ చేయాలా? సో మనం ఎవరికైతే చెప్తున్నామో ఆ వ్యక్తిని మనము ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం డైరెక్ట్గా అతను టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటేనే అతనికి అర్థమైపోతుంది, స్పీకర్కి అర్థం. స్పీకర్ ఎవరికైతే చెప్పినాడో
లిజనర్ ఎవరైతే విన్నారో ఆ వ్యక్తి ఆఫ్ చేస్తారనమాట. సో ఆ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపరేటివ్కి సంబంధించి కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజ్. సో బేస్ వర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్. సో సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ కీ పాయింట్ చూడండి. ఇంపరేటివ్ సెంటెన్స్ గివ్స్ కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజ్, ఇన్స్ట్రక్షన్స్. సో దే యూజువల్లీ ఎండ్ విత్ ఎ ఫుల్ స్టాప్ బట్ మే నాట్ ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేటరీ మార్క్. మనం ఎక్స్క్లమేటరీ మార్క్ ఇక్కడ మనం యూజ్ చేయము. చూడండి, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, ప్లీజ్ హెల్ప్ మీ, టర్న్ ఆఫ్ ద లైట్స్, నెవర్ వేస్ట్ టైం, ఓపెన్ ద విండో, యూజ్ పొలైట్ వర్డ్స్ లైక్. ఇందులో మనం ఏం వాడచ్చు? ప్లీజ్ అని కానీ, కైండ్లీ అని కానీ, ఇట్లాంటి పదాలను కూడా వాడచ్చు మనం రిక్వెస్ట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు. నెక్స్ట్ అట్లాగే నెగటివ్ ఇంపరేటివ్స్. ఇక్కడ మనము ఇంపరేటివ్స్లోనే మనకు నెగటివ్ సెంటెన్సెస్ కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ డు నాట్ రన్ ఇన్ ద క్లాస్ రూమ్, డు నాట్ మేక్ నాయిస్. నెక్స్ట్ డు నాట్ టచ్ ద హాట్ స్టవ్, డు నాట్ వేస్ట్ యువర్ టైం. నెక్స్ట్ డోంట్ లేదా డు నాట్ రెండు ఒకటే. ఇది కాంట్రాక్ట్ ఫామ్ అంటాం దీన్ని. ఇట్లా అపాస్ట్రఫీ వాడితే దీన్ని కాంట్రాక్ట్ ఫామ్ అంటాం. డూ నాట్ విడగొడితే డూ నాట్, కలిపితే డోంట్ అవుతుంది. దీన్ని కాంట్రాక్ట్ ఫామ్ అని అంటాం. అపాస్ట్రఫీ అనేటిది కాంట్రాక్ట్ ఫామ్కి యూజ్ చేస్తాం మనం. డోంట్ ఓపెన్ ద డోర్, డూ నాట్ లిటర్ ద పార్క్లో వేస్ట్ పడేయద్దండి అని. డోంట్ బి లేట్ ఫర్ స్కూల్. ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సార్ విజిబుల్ ఉందా? హలో, ఎస్ సార్ విజిబుల్. రైట్, థ్యాంక్ యూ. ఉంది కదా మేడం? కనిపిస్తోంది సార్. రైట్, థ్యాంక్ యూ. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ చూడండి, మనకు రెండు రకాలు ఉన్నాయి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో. WH వర్డ్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, చూడండి, వాట్ అనేటటువంటిది వాడినప్పుడు ఏఆర్ యాన్ వస్తుంది. ఇక్కడ వాట్ తర్వాత ఏఆర్ యాన్, తర్వాత అడ్జెక్టివ్ అంటే విశేషణం, నౌన్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది. వర్బ్ చివరిలో ఉంది, సబ్జెక్టు వర్బ్కు ముందు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈజ్. వాట్ ఏ తర్వాత ఏమొచ్చింది ఇక్కడ? అడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ అనేటువంటిది ఒక నౌన్ క్వాలిఫై చేస్తుంది. ఇక్కడ ఫ్లవర్ అనేటటువంటిది, ఫ్లవర్ ఈజ్ ఏ నౌన్. సో బ్యూటిఫుల్ ఫ్లవర్, లవ్లీ డ్రెస్ అంటే నౌన్కు ముందు మనము ఏం వాడతామంటే అడ్జెక్టివ్ వాడతాం. సో అడ్జెక్టివ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నౌన్ టు డిస్క్రైబ్ ఇట్. దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనము వాడతాం. యాన్ ఇంటరెస్టింగ్ స్టోరీ. చూడండి, యాన్ ఎప్పుడు వాడతామంటే, నిన్నటి రోజు మనం వొవెల్స్ చెప్పుకున్నాం. ఇంటరెస్టింగ్ స్టోరీ. ఇంటరెస్టింగ్ అనేది వొవెల్ సౌండ్ ఉంది ఇక్కడ. AEIOU ఉంది, ప్లస్ ఐ ఉంది ఇక్కడ, ప్లస్ వొవెల్ లెటర్ ఉంది, అదేవిధంగా వొవెల్ సౌండ్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇంటరెస్టింగ్ స్టోరీ, యాన్ ఇంటరెస్టింగ్ స్టోరీ. చూడండి, ఇక్కడ వాట్ యాన్ ఇంటరెస్టింగ్ స్టోరీ ఇట్ ఈజ్. మీరు పైన చూడాలి, ఇక్కడ వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్ ఈజ్ అనేది వర్బ్. సో ఈ విధంగా మనకు వాట్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ దే గేవ్. చూడండి, వాట్ యాన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ దే గేవ్. చివరిగా మనకు ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ 1 ఇది స్ట్రక్చర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సంబంధించి వాట్ మీద స్ట్రక్చర్ నెంబర్ 1. ఇది ఫస్ట్ స్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ స్ట్రక్చర్ 1కి సంబంధించి ఇది కలర్ఫుల్ ఇమేజ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ దట్ బిగిన్ విత్ హౌ. ఇది స్ట్రక్చర్ 2. స్ట్రక్చర్ 2లో మనకు ఏమొస్తుందంటే హౌ, అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ వస్తుంది. హౌ బ్యూటిఫుల్ ద గార్డెన్, సబ్జెక్ట్ ఈజ్. సబ్జెక్టు వర్బ్ చివరికి వస్తుంది. కాకపోతే ఇక్కడ హౌ అని వచ్చినప్పుడు ఏ కానీ యాన్ కానీ రాలేదు. ఇక్కడ ఏఆర్ యాన్ అనేటువంటిది రాలేదు. హౌ ఫాస్ట్ హీ రన్స్, హౌ కైండ్ షీ ఈజ్, హౌ లౌడ్లీ ద చిల్డ్రన్ ఆర్ షౌటింగ్. నెక్స్ట్ అదేవిధంగా హౌ బ్రైట్ ద స్టార్స్ ఆర్. ఈ విధంగా మనకు ఈ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ అనేటువంటిది. హౌ స్వీట్ ద బేబీ స్మైల్స్, హౌ స్వీట్ ద బేబీ స్మైల్స్. స్ట్రక్చర్ చూడండి ఒకసారి. హౌ స్వీట్ ద బేబీ స్మైల్స్.
నెక్స్ట్ హౌ పీస్ఫుల్లీ ఒకటి గుర్తు పెట్టుకోండి, అడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేస్తే అది ఏమవుతుందంటే అడ్వర్బ్ అవుతుంది. 80% 90% ఆఫ్ ద అడ్వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్వై టు అడ్జెక్టివ్. సో కేర్ఫుల్లీ, పీస్ఫుల్లీ, హ్యాపీలీ. చూడండి హౌ హ్యాపీలీ దే ఆర్ ప్లేయింగ్. చూడండి స్ట్రక్చర్ చూడండి, హౌ హ్యాపీలీ అడ్వర్బ్ వచ్చింది, దే సబ్జెక్ట్, ఆర్ ప్లేయింగ్ అనేది వర్బ్ పార్ట్. సో దిస్ ఈస్ ద సెకండ్ స్ట్రక్చర్ ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో హౌ లేదా వాట్ అనేటటువంటిది యూజ్ చేసి మనం సెంటెన్సెస్ అనేటువంటిది ఫామ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన స్లైడ్, హౌ మీద అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అడ్వర్బ్ లేదా హౌ వచ్చినప్పుడు అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేటువంటిది వస్తుంది. సో ఈ విధంగా చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇవి 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అయిపోతే మనకు సెంటెన్సెస్లో మనం ఫర్దర్గా చెప్పుకోవాల్సి వస్తే మనకు అఫర్మేటివ్ సెంటెన్సెస్ లేదా పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఇది మనం డిక్లరేషన్సే, కాకపోతే ఇందులో అఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్సెస్ అని 2 రకాలు వస్తాయి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అనేది స్టేట్మెంటే, కాకపోతే ఇక్కడ ఇది పాజిటివ్ స్టేట్మెంట్, దీన్నే మనం నెగిటివ్ కూడా చెప్పవచ్చు అనమాట. ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్. షీ లైక్స్ టు రీడ్ బుక్స్, షీ డస్ నాట్ లైక్ టు రీడ్ బుక్స్. సో అఫర్మేటివ్లో పాజిటివ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, ద బేబీ ఈజ్. ఇది మనం ఫస్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ చెప్పుకున్నాం చూడండి, సబ్జెక్టు తో మొదలయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇక్కడ అదే ఇక్కడ వచ్చింది. కాకపోతే ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే దాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాము. నెగటివ్ అంటే ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి, నెగిటివ్ నాట్ అనేటటువంటి వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో నాట్ కానీ, నో కానీ, నెవర్ కానీ, నార్ కానీ, నైదర్ కానీ, ఈ నెగిటివ్ అనే ఎన్ వర్డ్స్ అంటాం వాటిని. నో, నెవర్, నాట్, నైదర్, నార్ అనేటటువంటి ఈ పదాలు వస్తే వాటిని నెగిటివ్, ఆ వాక్యంలో ఉంటే అవి నెగిటివ్ సెంటెన్సెస్గా మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, షీ డస్ నాట్ లైక్ కాఫీ. షీ లైక్స్ కాఫీ అనేది అఫర్మేటివ్ సెంటెన్స్ అయితే, షీ డస్ నాట్ లైక్ కాఫీ అనేటటువంటిది నెగిటివ్ సెంటెన్స్గా చెప్పుకోవచ్చు. మై ఫాదర్ ఈజ్ నాట్ ఎట్ హోమ్, వీఆర్ నాట్ లేట్ ఫర్ స్కూల్. నెక్స్ట్ ద బేబీ ఈజ్ స్లీపింగ్, నాట్ స్లీపింగ్ ఈజ్ స్లీపింగ్ అంటే మనకు అఫర్మేటివ్ సెంటెన్స్ అవుతుంది. మనకు నాట్ స్లీపింగ్ అంటే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇవి అఫర్మేటివ్, నెగిటివ్ సెంటెన్సెస్ మనము దేంట్లో వాడతామంటే, ఎందుకు వాడతామంటే మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అని గ్రామర్ టాపిక్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్స్ తయారు చేసేటప్పుడు, ట్యాగ్స్ యాడ్ చేసేటప్పుడు క్వశ్చన్కి ఒక సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనము అది అఫర్మేటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ ట్యాగ్ యాడ్ చేస్తాం, నెగిటివ్ సెంటెన్స్ అయితే అఫర్మేటివ్ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేస్తాం మనం ఇక్కడ. సో ఆ సందర్భంలో మనకు అఫర్మేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అనేటటువంటివి మనకు యూజ్ అవుతాయి. చూడండి నెగిటివ్ సెంటెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఎన్ వర్డ్స్, నో, నాట్, నెవర్, నైదర్, నార్. విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ వర్డ్స్ దే ఆర్ ఫార్మ్డ్. చూడండి డూ నాట్, డస్ నాట్, డిడ్ నాట్, ఈజ్ నాట్, యామ్ నాట్, వాజ్ నాట్, వర్ నాట్, హ్యావ్ నాట్, వుడ్ నాట్, కుడ్ నాట్, అన్ని హెల్పింగ్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీ వర్బ్స్. నెక్స్ట్ బీ వర్బ్స్, డూ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్తో వాటిని మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నో స్టూడెంట్స్ వర్ యాబ్సెంట్. నెక్స్ట్ షీ సెడ్ నో టు ద ఇన్విటేషన్. నెక్స్ట్ దెర్ ఈజ్ నో మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఇది నో అనేటువంటిది మనం యూజ్ చేసి ఇట్లా నెగిటివ్ సెంటెన్సెస్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ నాట్ యూజ్ చేసి ఐఎమ్ నాట్ హంగ్రీ, హీ డస్ నాట్ లైక్ కాఫీ, దిస్ బుక్ ఈజ్ నాట్ మైన్, నాది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నాట్ మైన్, ఐ డోంట్ లైక్ కాఫీ. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెవర్ అనేట దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు జపాన్ అంటే నేను జపాన్కి ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పాలనుకోండి, నెవర్ బీన్. షీ నెవర్ ఫర్గెట్స్ హర్ హోంవర్క్, ఆమె హోంవర్క్ రాయడం ఎప్పుడు మర్చిపోదు. నెక్స్ట్ వీ నెవర్ టెల్ లైస్ అంటే మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పాము, ఎప్పుడు లేదు. నెవర్ అంటే ఏమి, ఎప్పుడు లేదు, మీన్స్ అట్ నో టైమ్, నెవర్ మీన్స్ అట్ నో టైమ్. వీ నెవర్ టెల్ లైస్ అంటే మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పము, ఎప్పటికీ చెప్పము అని సందర్భంలో మనము నెవర్ అనేటువంటి దాన్ని వాడతాం. ఎప్పటికీ లేదు, ఎప్పటికీ కాదు అన్నప్పుడు. నెక్స్ట్ నార్ అనేటువంటిది కూడా
టూ నెగిటివ్ ఐడియాస్ ఉన్నప్పుడు మనము నార్ అనేటువంటి దాన్ని వాడుతున్నాము. హీ డిడ్ నాట్ కాల్ నార్ డిడ్ హీ సెండ్ ఏ మెసేజ్. అతను కాల్ చేయలేదు, మెసేజ్ కూడా పంపలేదు అన్నప్పుడు కూడా లేదు, అది కూడా చేయలేదు, కాల్ చేయలేదు, మెసేజ్ కూడా పెట్టలేదు. హీ డిడ్ నాట్ కాల్ నార్ డిడ్ హీ సెండ్ ఏ మెసేజ్ అనేటువంటి చూడండి, ఇక్కడ టూ నెగిటివ్ ఐడియాస్ ఉన్నప్పుడు నార్ అనే దాన్ని వాడతాం. ఈ లైక్స్ నైదర్ టీ నార్ కాఫీ. ఆమె టీ తాగదు, కాఫీ కూడా తాగదు అని చెప్పాల్సినటువంటి సందర్భంలో మనం ఇక్కడ నార్ అనేటువంటిది వాడతాం. ద వెదర్ వాజ్ నాట్ సన్నీ. వెదర్ అనేటటువంటిది అంత ఎండగా ఏమీ లేదు. నార్ వాజ్ ఇట్ వామ్. అంత వేడిగా కూడా లేదు అనే సందర్భంలో అంత లేదు. అంటే టూ నెగిటివ్ ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనము నార్ అనేటటువంటి దాన్ని వాడతాం. ఇందులో ఏముంటుందంటే నాట్ ఒక సెంటెన్స్లో ఉంటే ఇంకొక సెంటెన్స్లో నార్ ఉంటుంది. ఇక్కడ చూడండి నైదర్ ఒక సెంటెన్స్లో ఉంటే ఇక్కడ నార్ ఒక పార్ట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ద వెదర్ వాజ్ నాట్ అని ఉంది, ఇక్కడ నార్ వాజ్ ఇట్ అని టూ నెగటివ్ ఐడియాస్ చెప్పాల్సి వచ్చినప్పుడు నార్ అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తాం. సో నెవర్, నార్. నెవర్ అనేటటువంటిది ఎప్పటికీ లేదు అన్నప్పుడు, ఐ హ్యావ్ నెవర్ బీన్ టు జపాన్ అంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు జపాన్కి వెళ్ళలేదు. నెవర్ ఫర్గెట్స్ అంటే ఎప్పటికీ మర్చిపోదు, ఎప్పటికీ లేదు అన్నప్పుడు నెవర్ వాడతాం. నార్ అనేటువంటిది టూ నెగటివ్ ఐడియాస్ ఉన్నప్పుడు మనం నార్ అనేటువంటి దాన్ని వాడతాం. ఇంకా చివరిగా వచ్చేసి చివరి ఎన్ వర్డ్ వచ్చేసి నైదర్. నైదర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఏ ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. మీన్స్ నాట్ వన్, నాట్ ది అదర్. నైదర్ ఆఫ్ ద బాయ్స్. ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా. నైదర్ అంటే ఏ ఒక్కటి కూడా లేదు, ఏ ఒక్కటి కూడా కాదు. నైదర్ మై బ్రదర్ నార్ మై సిస్టర్ అంటే మై బ్రదర్ మై సిస్టర్. ఇద్దరిలోనూ కూడా ఎవరు కూడా ఏం రాదు, స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ రాదు మీన్స్ ఇక్కడ నైదర్ మై బ్రదర్ కెన్ స్విమ్ నార్ మై సిస్టర్ అన్నప్పుడు మా బ్రదర్ కూడా స్విమ్ చేయలేడు, మా సిస్టర్ కూడా స్విమ్ చేయలేదు అన్నప్పుడు నైదర్ అనేటటువంటి దాన్ని వాడతాం. ఇక్కడ మీన్స్ నాట్ వన్, నాట్ ది అదర్. నెక్స్ట్ ఇక్కడ నాన్ నెగటివ్ ఇంట్రాగేటివ్స్ ఉన్నాయి చూడండి. నాన్ నెగటివ్ ఇంట్రాగేటివ్స్ చూడండి. ఇక్కడ ఇవి కూడా అంటే పాజిటివ్ మీనింగ్ ఉంటాయి. ఇందులో పాజిటివిటీ ఉంటుంది. నాన్ నెగటివ్ ఇంట్రాగేటివ్స్ అంటే ఆర్ యూ ఏ స్టూడెంట్ అన్నప్పుడు ఇది ఒక పాజిటివ్ సెంటెన్సే, కాకపోతే క్వశ్చన్ ఆర్డర్లో ఉంది. ఆర్ యూ ఏ స్టూడెంట్. డస్ షీ లైక్ మ్యూజిక్. ఇందులో నెగిటివ్ వర్డ్ లేదు చూడండి, ఎక్కడ కూడా నెగిటివ్ వర్డ్ లేదు. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నాన్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది పాజిటివ్ మీనింగ్తో ఉంటుందన్నమాట. కెన్ యూ స్విమ్ అంటే నీకు ఈత వచ్చా. విల్ హీ కమ్ టుమారో. అతను రేపు వస్తాడా. ఈజ్ యువర్ ఫాదర్ ఎట్ హోమ్. డిడ్ యూ కాల్ మీ ఎస్టర్డే. నిన్నటి రోజు నువ్వు కాల్ చేసినావా. నెక్స్ట్ షుడ్ వీ హెల్ప్ అదర్స్. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలా. వాజ్ ద మూవీ ఇంట్రెస్టింగ్. ఆ మూవీ ఇంట్రెస్టింగ్గా ఉందా అనేటటువంటి సందర్భంలో పాజిటివిటీ ఉండి ఇలాంటి కైండ్ ఆఫ్ సెంటెన్స్ని మనము నాన్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్తాం. తర్వాత ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి చూడండి. ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, కాకపోతే ఇక్కడ మనకు నెగటివ్స్ అనేటటువంటివి ఉన్నాయి. నాట్, డజంట్, డిడింట్, కాంట్, వోంట్, హ్యావెంట్, ఈజింట్, డిడింట్, షుడెంట్. ఈ విధంగా మనకు నాట్ అనేటటువంటిది ఫాలోడ్ బై హెల్పింగ్ వర్క్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇకపోతే మనము సెంటెన్సెస్లో సింపుల్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి చెప్పేసుకొని మనము క్లోజ్ చేసుకుందాం. సో సింపుల్ సెంటెన్స్ అంటే దాని డెఫినేషన్ ఏమంటే ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్. అంటే సింపుల్గా ఉంటుంది. ఇది సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్, వర్బ్, కాంప్లిమెంట్ ఉంటుంది. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టు లేదా సబ్జెక్టు, వర్బ్, కాంప్లిమెంట్ అంటే ఒక కంప్లీట్ థాట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఏ సింపుల్ సెంటెన్స్ హ్యాస్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్. క్లాజెస్ అనేటువంటివి మనకు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ క్లాజ్, ఒకటి డిపెండెంట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ని మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. అంటే ఈ వాక్యం దేని మీద ఆధారపడదు. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వేరే వాక్యం మీద, అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మీద డిపెండ్ కాకుండా ఉండేదే ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ క్లాజ్ అంటే అది కంప్లీట్ థాట్ అంటే కంప్లీట్ ఐడియా ఇస్తుంది, కంప్లీట్
ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో 1 సబ్జెక్టు 1 ప్రెడికేట్ ఉంటుంది. ఏముంటుంది? 1 సబ్జెక్ట్ 1 ప్రెడికేట్, సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్టు వర్బ్ కాంప్లిమెంట్ ఈ విధంగా ఉంటుంది. సో సింపుల్గా మనం చూడండి, రియా సింగ్స్ బ్యూటిఫుల్లీ. సో సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ పార్ట్ ఉంది. ఇంకా ఈ సెంటెన్స్ వేరే సెంటెన్స్ మీద డిపెండ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ద సన్ ఈజ్ షైనింగ్. వీ ప్లే ఫుట్బాల్ అనేటటువంటి సింపుల్ సెంటెన్స్. మై ఫాదర్ డ్రైవ్స్ ఏ కార్. ద బేబీ ఈజ్ స్లీపింగ్. బర్డ్స్ బిల్డ్ నెస్ట్. షీ రైట్స్ ఏ లెటర్. నెక్స్ట్ అదేవిధంగా ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ప్రతిరోజు నేను మిల్క్ తీసుకుంటాను. నెక్స్ట్ ద చిల్డ్రన్ లాఫ్డ్ లౌడ్లీ. పిల్లలు గట్టిగా నవ్వినారు. అంటే కంప్లీట్ మీనింగ్ అనేటువంటిది ఉంది. ఈ సెంటెన్స్లో ఏ పార్ట్ కూడా మనకు ఇన్కంప్లీట్ అనేటటువంటిది లేదు. ఇది కంప్లీట్ సెన్స్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ పార్ట్ ఉంది. ఇలాంటి సెంటెన్స్ని మనం సింపుల్ సెంటెన్స్ అని అంటాం. నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్కి వస్తే డెఫినేషన్ చూడండి. ఏ కాంపౌండ్ సెంటెన్స్ హ్యాజ్ 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్. ఇందులో 2 ఇండిపెండెంట్ క్లాజులు ఉంటాయి లేదా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మెయిన్ క్లాజ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చే 2 సెంటెన్సులు ఉంటాయి. మరి ఇలాంటి వాక్యాల్ని అండ్, బట్, ఆర్, సో, ఫార్ అనేటటువంటి ఇలాంటి కంజంక్షన్స్ని ఉపయోగించి మనం జాయిన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, కాంపౌండ్ సెంటెన్స్లో 2 మెయిన్ క్లాజులు ఉంటాయి, 2 లేదా అంతకంటే ఎక్కువ. ఏ కాంపౌండ్ సెంటెన్స్ హ్యాజ్ 2 or more ఇండిపెండెంట్ క్లాజెస్ జాయిండ్ బై ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. వీటిని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. ఇవి ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7. సో అండ్, బట్, ఆరు, సో, ఫార్, నార్, ఎట్ ఇట్లాంటి వాటిని ఉపయోగించి 2 మెయిన్ క్లాజుల్ని 2 ఇండిపెండెంట్ క్లాజెస్ని కలిపి అన్నప్పుడు మనకు కాంపౌండ్ సెంటెన్స్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. దీన్ని కాంపౌండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాం. ఏ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ జాయిన్స్ 2 ఐడియాస్ లేదా 2 సెంటెన్సెస్ లేదా 2 క్లాజెస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ క్లాజ్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ అనదర్ ఇండిపెండెంట్ క్లాజ్, ఇది కాంపౌండ్ సెంటెన్స్. చూడండి, ఐ స్టడీడ్ హార్డ్ అనేది ఇది కంప్లీట్గా మీనింగ్ ఇస్తుంది. ఐ పాస్డ్ ది ఎగ్జామ్ అనేటువంటిది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఈ వాక్యం దేని మీద డిపెండ్ కాదు. ఏ వాక్యం కూడా ఇది కానీ దేని మీద డిపెండ్ కాదు. కానీ దీన్ని ఈ రెండింటిని మనం కలిపి ఒకే సెంటెన్స్గా, ఫుల్ సెంటెన్స్గా, కంప్లీట్ సెంటెన్స్గా మనము అండ్ ఉపయోగించి రాస్తాం. అదేవిధంగా బట్ మీద చూడండి, ఇక్కడ షీ వాజ్ టయర్డ్ బట్ షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, ఇక్కడ ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది. మరి ఈ 2 వాక్యాలను ఏం కలుస్తుందంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేటువంటి బట్ కలుపుతుంది. హరియప్ అనేటటువంటిది పూర్తి మీనింగ్ ఇస్తుంది. యూ విల్ మిస్ ద బస్ అనేటటువంటిది కూడా పూర్తి మీనింగ్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఆర్ అనేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఈ రెండింటిని కలిపి ఇంకొక కొత్త ఫుల్ సెంటెన్స్ని తయారు చేసింది అనమాట. సో అని, ఎట్ చూడండి, ఇక్కడ షీ వర్క్డ్ హార్డ్, షీ రిమైన్డ్ హంబుల్. ఇక్కడ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి, 2 మెయిన్ క్లాజెస్ అంటాం. ఇండిపెండెంట్ అన్నా మెయిన్ అన్నా 2 ఒకటి. షీ రిమైన్డ్ హంబుల్. ఇక్కడ ఎట్ అనేటటువంటి వర్డ్ని ఉపయోగించి మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించి మనం ఈ వాక్యాలని కలిపినాం. నెక్స్ట్ అట్లాగే కాంపౌండ్ సెంటెన్స్లో ఈ లింకర్స్ని గుర్తుపెట్టుకోవాలంటే మనము ఇది గుర్తుపెట్టుకోండి, యాక్రోనీమ్ అంటాం. 7 కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ అంటే ఎఫ్ అంటే ఫ్యాన్ ఫార్ అని, ఏ అంటే అండ్ అని, ఎన్ అంటే నార్ అని, బి అంటే బట్ అని, ఓ అంటే ఆర్ అని, వై అంటే ఎట్ అని, ఎస్ అంటే సో అని. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఫ్యాన్ బాయ్స్ అనేటటువంటివి ఏంటివి? కాంపౌండ్ సెంటెన్సెస్ని 2 వాక్యాలని కలిపేటటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్గా మనం చెప్పుకోవచ్చు. దీన్ని యాక్రోనీమ్ అంటాం. మనం గుడ్డి గుర్తులు పెట్టుకుంటూ ఉంటాం, షార్ట్ కట్ క్రియేట్ చేసుకుంటుంటాం, వీటిని యాక్రోనీమ్ అంటాము. ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ అనేది ఫార్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో ఈ విధంగా మనము మెమరీ ట్రిక్గా మనం పెట్టుకొని మనము ఎగ్జాంపుల్స్ మనం చేసుకోవచ్చు. ఫార్ అనేటటువంటిది ఎందుకు వాడతామంటే బికాజ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు, ఐ స్టేడ్ ఎట్ హోమ్, నేను ఇంట్లోనే ఉండిపోయినా. ఫార్ ఐ వాజ్ టయర్డ్ అంటే బికాజ్ ఐ వాజ్ టయర్డ్ అని. ఇక్కడ ఫార్ అనేటటువంటి పదానికి ఇక్కడ ఏమో అర్థం వస్తుందంటే బికాజ్ అనే సందర్భంలో ఫార్ అనేటటువంటిది కోఆర్డినేటివ్ కంజంక్షన్గా పనిచేసి 2 వాక్యాలని కలుపుతుంది. నెక్స్ట్ అట్లాగే అండ్ అనేటటువంటిది
ఇట్ యాడ్స్ ఇన్ఫర్మేషన్. షీ సాంగ్ అండ్ హీ డాన్స్డ్. ఇక్కడ అండ్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది. నార్ అనేటటువంటిది ఏమంటే నెగిటివ్ ఐడియా యాడ్ చేస్తుంది. ఇక్కడ హీ డిడ్ నాట్ కాల్ నార్ డిడ్ హీ రైట్. ఇక్కడ నెగిటివ్ ఐడియాని ఇక్కడ యాడ్ చేస్తుంది, రెండు వాక్యాలని కలుపుతుంది. నెక్స్ట్ బట్ అట్లాగే షోస్ కాంట్రాస్ట్. అంటే ఏమి? ఐ వాంట్ టు గో, నాకు వెళ్ళాలని ఉంది, అయితే బట్ అంటే ఇట్ రెయిన్డ్, వర్షం వచ్చింది అందువల్ల ఆగిపోయినా అని చెప్పి కాంట్రాస్ట్ని తెలియజేసే వర్డ్ బట్. నెక్స్ట్ అట్లాగే చాయిస్ తెలియజేసేటటువంటి వర్డ్ ఆర్. హరీ అప్ ఆర్ యూ విల్ మిస్ ద బస్. ఐ డ్రింక్ టీ ఆర్ కాఫీ అన్నప్పుడు మనకు అక్కడ చాయిస్ రెండు ఉన్నప్పుడు ఐ టేక్ దిస్ ఆర్ దట్ అన్నప్పుడు ఆర్ అనేటటువంటిది చాయిస్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎట్. షీ ఈజ్ యంగ్ ఎట్ షీ ఈజ్ వైజ్. ఆమె చిన్నదే అయినప్పటికీ కూడా, అయినా కూడా. ఎట్ అంటే ఏమి? అన్ఎక్స్పెక్టెడ్ కాంట్రాస్ట్. ఈ రెండు ఉన్నాయి కాంట్రాస్ట్, ఒకటి బట్ ఒకటి ఎట్. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ కాంట్రాస్ట్ విషయంలో మనము ఏం వాడతాం అంటే ఎట్ అనేటటువంటి దాన్ని వాడతాం. నెక్స్ట్ సో అనేటటువంటిది రిజల్ట్కి వాడతాం. సో ఇట్ వాజ్ లేట్ సో వి వెంట్ హోమ్. అది ఆలస్యం కావడం వల్ల మేము ఇంటికి వెళ్ళిపోయినాం. మేము ఎందుకు ఇంటికి వెళ్ళినామంటే ఆలస్యం కావడం వల్ల. సో అనేటటువంటిది రిజల్ట్ని తెలియజేసేటటువంటి ఒక కోఆర్డినేటివ్ కంజంక్షన్గా మనము ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ బాయ్స్ అనేది గుర్తుపెట్టుకుంటే మెమరీ ట్రిక్ మీకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏ రెండు వాక్యాలు ఇచ్చి మీకు ఇది సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా అని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. అప్పుడు సింపుల్ సెంటెన్స్కి అయితే మనకు తెలుసు ఏముంటుంది, ఒక సబ్జెక్టు ఒక ప్రెడికేట్ పార్ట్ ఉంటుంది. కాంపౌండ్లో అయితే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి మధ్యలో కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉంటాయి కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను. ఇందులో క్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకోండి, ఫార్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్, అండ్కి సంబంధించి, నార్కి సంబంధించి, అదేవిధంగా బట్టు, ఆరు, ఎట్టుకి కొన్ని రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు చూసుకోండి. నెక్స్ట్ చివరిగా వచ్చేసి మనకు కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ సెంటెన్సెస్కి డెఫినేషన్ ఏమప్పా అంటే ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాజ్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్. అంటే సబార్డినేట్ క్లాజెస్ ఎక్కువగా ఉంటాయి, మెయిన్ క్లాజ్ ఒక్కటే ఉంటుంది. మెయిన్ క్లాజ్ అంటే ఏమి? ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటి ఉండి, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ ఉండేటటువంటి సెంటెన్స్ని ఏమంటాము? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ హ్యాజ్ వన్ ఇండిపెండెంట్ క్లాజ్, వన్ ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్ లేదా సబార్డినేట్ క్లాజెస్ అంటాం. ఈ వాక్యాలని మనకు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, బికాజు, ఆల్దో, సిన్స్, ఇఫ్, ఇవన్నీ యాక్రోనిమ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఇందులో ఇవి చాలా ఉన్నాయి. ఇవి దాదాపుగా ఒక్కొక్క దానికి సంబంధించి చూడండి. దీని స్ట్రక్చర్ డిపెండెంట్ క్లాజ్, ఇదే మెయిన్ ఇండిపెండెంట్ క్లాజ్. సో డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్, ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్, ఈ విధంగా మనకు స్ట్రక్చర్ ఉంటుంది. సో ఒక ఇండిపెండెంట్ క్లాజు ఒకటి లేదా అందుకంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజులు ఉంటాయన్నమాట. సబార్డినేట్ క్లాజ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు, అది వేరే దాని మీద కంప్లీట్ మీనింగ్ కోసము ఆధారపడుతుంది. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్ అనేది డిపెండెంట్ క్లాజ్. బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్. వి స్టేడ్ ఇండోర్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది మెయిన్ క్లాజు. ఇందులో బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్ అనేది ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఫర్ కంప్లీట్ మీనింగ్ దిస్ సెంటెన్స్ డిపెండ్స్ ఆన్ దిస్ సెంటెన్స్. ఏం జరిగింది అనేటటువంటిది తర్వాత తెలియజేస్తున్నాను. ఐ వెంట్ టు బెడ్ ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై హోంవర్క్. సో ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ అనుకోండి, ఐ వెంట్ టు బెడ్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఒకటి మెయిన్ క్లాజ్ అయితే ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్గా చెప్పుకోవచ్చు. ఆల్దో హీ వాజ్ టయర్డ్ అనేటటువంటిది ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం లేదు. టయర్డ్ అయినప్పటికీ కూడా ఈ కంటిన్యూడ్ వర్కింగ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్, ఇది పూర్తి మీనింగ్ అనేటువంటిది ఇస్తుంది. ఇది డిపెండెంట్ క్లాజ్. సో ఇక్కడ ఒకటి
మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అని అంటాము. ఈ ఈ ఈ కంప్లీట్ మీనింగ్ ఇవ్వనటువంటి దాన్నేమో ఇండిపెండెంట్ క్లాజు లేదా డిపెండెంట్ క్లాజ్ అని మనము డిపెండెంట్ క్లాజ్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్కి సంబంధించినటువంటి మనకు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. టైము, రీజను, కండిషను, కాంట్రాస్ట్, పర్పస్, కంపారిజను, ప్లేసు, రిలేటివ్ ప్రొనౌన్. సో టైంకి సంబంధించిన పదాలు ఇవన్నీ కనిపించినాయంటే అది మనకి ఏం సెంటెన్స్? అది కాంప్లెక్స్ సెంటెన్స్. ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ, వెన్ కానీ, వెన్ ఎవర్ కానీ ఈ పదాలు కనిపించినాయి అనుకోండి మనకు అదేం సెంటెన్స్ అవుతుంది? కాంప్లెక్స్. రీజన్, బికాజ్, సిన్స్, యాజ్, నౌ దట్ అనేటటువంటి దానికి సంబంధించి రీజన్, బికాజ్, సిన్స్, యాజ్ ద డ్రైవర్ వాజ్ లేట్, ద బస్ వాజ్ లేట్. ఆ విధంగా మనం అట్లా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్, ఇఫ్ కానీ, అన్లెస్ కానీ, ప్రొవైడెడ్ దట్, ప్రొవైడింగ్ దట్, యాజ్ లాంగ్ యాజ్, ఇన్ కేసు, ఓన్లీ ఇఫ్, ఈవెన్ ఇఫ్ ఇట్లాంటి పదాలు కనిపించినప్పుడు అది కండిషన్ని తెలియజేస్తుంది. కాబట్టి అది కాంప్లెక్స్ సెంటెన్స్కి ఇవన్నీ కూడా లింకర్స్. కండిషన్కి సంబంధించి, కాంట్రాస్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆల్దో, దో, ఈవెన్ దో, వేరాజ్, వైల్ అనేటటువంటిది కాంప్లెక్స్ సెంటెన్స్లో లింకర్స్ పర్పస్కి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా కంపారిజన్ చేసేటప్పుడు కూడా యాజ్ బిగ్ యాజ్, యాజ్ టాల్ యాజ్ ఇట్లాంటి పదాలు కనిపించినాయి అనుకోండి అది కాంప్లెక్స్ సెంటెన్స్. దాన్, టాలర్ దాన్, షార్టర్ దాన్, బిగ్గర్ దాన్ ఇట్లాంటి పదాలు కనిపించినాయి అనుకోండి యాజ్ ఇఫ్, ఈ వాక్స్ యాజ్ ఇఫ్ అని మనం ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ దో ఇలాంటి వాక్యాలు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఒక్కోదానికి రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ప్లేస్, వేర్, వేర్ ఎవర్ ఇట్లాంటి పదాలు కనిపించినప్పుడు రెండు వాక్యాలను కలుపుతూ ఉంది అంటే ఒకటి ఖచ్చితంగా సబార్డినేట్ క్లాజ్ అయి ఉంటుంది, ఒకటి మెయిన్ క్లాజ్ అయి ఉంటుంది. సో ఇలాంటి పదాలు కనిపించినప్పుడు అది కాంప్లెక్స్ సెంటెన్స్గా మీరు ఐడెంటిఫై చేసి మనము అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ చూడండి. హూ, విచ్, హూజ్, దట్ ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్కి సంబంధించినటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఆఫ్టర్కి సంబంధించి చూడండి. వీ ప్లేయిడ్ ఆఫ్టర్ వీ ఫినిష్డ్ అవర్ హోంవర్క్. సో వీ ప్లేయిడ్ ఆఫ్టర్ వీ ఫినిష్డ్ హోంవర్క్. షీ స్లెప్ట్ ఆఫ్టర్ షీ కంప్లీటెడ్ హర్ ప్రాజెక్ట్. అట్లాగే ఇక్కడ వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్. బిఫోర్ యూ ఈట్ అనేది మనం కనుక తీసుకున్నట్లయితే ఇది డిపెండెంట్ క్లాజు, సబార్డినేట్ క్లాజు. వాష్ యువర్ హ్యాండ్స్ అనేది పూర్తి వాక్యము, పూర్తి మీనింగ్ అనేటువంటిది ఇస్తుంది. చూడండి ఇక్కడ ఆఫ్టరు, బిఫోరు అన్నింటికీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు వీటిని చూసుకుంటే మీకు ఈజీగా ఐడియా వస్తుంది. సో వెన్ ఎవర్ ఐ స్మైల్డ్, నేను నవ్వినాను. ఎప్పుడు? వెన్ ఐ సా మై ఫ్రెండ్. వెన్ ఐ సా మై ఫ్రెండ్ అన్నప్పుడు ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం లేదు. ఇక్కడ ఐ స్మైల్డ్ అనేటువంటి కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. చూడండి. ద బేబీ క్రైడ్, బేబీ ఏడ్చింది. ఎప్పుడు? వెన్ ఇట్ వాస్ హంగ్రీ, వెన్ షీ వాస్ హంగ్రీ, వెన్ హీ వాస్ హంగ్రీ. నెక్స్ట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎవర్ ఐ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. సో ఇక్కడ కూడా అంతే. ఐ ఫీల్ హ్యాపీ అనేది కంప్లీట్ మీనింగ్, షీ స్మైల్స్ అనేది కంప్లీట్ మీనింగ్, వెన్ ఎవర్ షీ సీస్ ఫ్లవర్స్ అనేటటువంటిది డిపెండెంట్ క్లాజ్. ఈ విధంగా మనము అన్నింటికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో చూడండి. వన్స్, యాజ్ సూన్ యాజ్, కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ హోమ్. కాల్ మీ అనేది పూర్తి వాక్యము, యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ హోమ్ ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్ కాబట్టి ఇది దీని మీద డిపెండ్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ హోమ్, కాల్ మీ అనేటటువంటిది మెయిన్ క్లాజ్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకు చూడండి. రీజన్కి సంబంధించి బికాజ్, సిన్స్, యాజ్, నౌ దట్ అనేటటువంటిది చూడండి. ఇక్కడ నౌ దట్ ద ఎగ్జామ్ ఈజ్ ఓవర్, వీ కెన్ రిలాక్స్. ఇదంతా కూడా ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే వాట్ నెక్స్ట్ అని వీ కెన్ రిలాక్స్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ డిపెండ్స్ ఆన్ దిస్ పార్ట్ ఆఫ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సిన్స్, యాజ్, ఇఫ్ చూడండి. ఇఫ్ యూ స్టడీ హార్డ్, నువ్వు కనుక బాగా చదివితే ఇది కంప్లీట్గా లేదు సెంటెన్స్.
యూ విల్ పాస్ అనేటటువంటిది కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి సెంటెన్స్. ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం వస్తే ఏం జరుగుతుంది? వి విల్ స్టే అట్ హోమ్. చూడండి, అన్లెస్ కూడా నెగిటివ్ సైడ్ ఇది చూడండి. ఇఫ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు అన్లెస్. ఇఫ్ యూ డూ నాట్ వర్క్ హార్డ్ అన్నాం అనుకోండి, అన్లెస్ యూ వర్క్ హార్డ్ అని అర్థం అవుతుంది. చూడండి, అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ప్లస్ డూ నాట్, డస్ నాట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్, ప్రొవైడింగ్ దట్, ఇవన్నీ కూడా ఇవి 8 ఉన్నాయి. చూడండి, యాజ్ లాంగ్ యాజ్, ఇన్ కేస్, టేక్ ఎన్ అంబ్రెల్లా, ఇన్ కేస్ ఇట్ రెయిన్స్, ఒకవేళ వర్షం వస్తే అన్నప్పుడు టేక్ ఎన్ అంబ్రెల్లా అనేటువంటిది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ అనేది ఇది డిపెండెంట్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్. క్యారీ వాటర్, ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఇన్ కేస్ యు గెట్ థర్స్ట్, ఒకవేళ నీకు దక్కికి వేస్తే అప్పుడు ఉపయోగపడుతుంది వాటర్ అనే ఉద్దేశంతో చెప్తాం అన్నమాట. చూడండి, ఓన్లీ ఇఫ్, యాజ్ ఇఫ్, ఈ కండిషన్ సంబంధించి 8 ఉన్నాయి. కాంట్రాస్ట్ సంబంధించింది ఆల్ దో, దో, ఈవెన్ దో, ఈ విధంగా మనకు వేరాజ్, వైల్, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి మీరు. పర్పస్, మీరు ఏదైనా యాక్రోనిమ్ తయారు చేసుకుంటే ఇవి యూస్ఫుల్ అవుతుంది. సో పర్పస్, సో దట్, స్టడీ హార్డ్ సో దట్ యూ కెన్ సక్సీడ్, ఈ సేవ్డ్ మనీ సో దట్ హీ కుడ్ బై ఏ కార్. చూడండి, మీకు ఒక్కోసారి ఎగ్జామ్లో మీకు సో దట్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కుడ్ వాడతాం. ఇక్కడ ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఉంటే ఇక్కడ కెన్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. హీ సేవ్స్ మనీ సో దట్ హీ కెన్ బై ఏ కార్. హీ సేవ్స్ మనీ సో దట్ హీ కెన్ బై ఏ కార్. ఈ విధంగా మనము పాస్ట్ ఉన్నప్పుడు పాస్ట్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ వాడతాం. ఇక్కడ పాస్ట్ వర్బ్ ఉన్నప్పుడు ఇది మనకు ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ దట్, లెస్ట్, వాక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా నడు. లెస్ట్ యూ విల్ ఫాల్, లెస్ట్ యూ విల్ ఫాల్ అనేది ఇన్కంప్లీట్, వాక్ కేర్ఫుల్లీ అనేది కంప్లీట్ సెంటెన్స్. సో ఈ విధంగా మనము ఈ లింకర్స్ని మనము ఒక టేబుల్ వేసుకుని మీరు గుర్తుపెట్టుకోగలిగితే మనము కాంప్లెక్స్ సెంటెన్సెస్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొక షార్ట్ కట్ మెథడ్ ఏమంటే, సింపుల్ సెంటెన్స్ కానిది, కాంపౌండ్ సెంటెన్స్ కానిది మనకేమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో మనకి ఇది సింపుల్, ఇది కాంపౌండ్, ఆ అడ్జెక్టివ్స్ మనకు అది ఫ్యాన్ బాయ్స్ అనే వర్డ్స్ లేదు, మనకు సింపుల్ సెంటెన్స్కి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ లేదు, కాంపౌండ్ సెంటెన్స్కి ఇచ్చినటువంటి స్ట్రక్చర్ లేదు అన్నప్పుడు మనకు థర్డ్ ఆప్షన్ మనకు ఏముంటుంది? మనకు ఉన్నదే 3, కాబట్టి మనము థర్డ్ ఆప్షన్ కాంప్లెక్స్ సెంటెన్సెస్కి మనం పోవచ్చు. ప్లేస్కి సంబంధించి వేరు, వేరెవరు. నెక్స్ట్ అట్లాగే రిలేటివ్ ప్రొనౌన్స్, హూ, ద గర్ల్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై కజిన్, అంటే ద గర్ల్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై కజిన్. ద టీచర్ హూ టాట్ అస్ రిటైర్డ్, ఇక్కడ ద టీచర్ రిటైర్డ్, ఈ టాటస్ అనేటువంటిది 2 వాక్యాలు ఉన్నాయి. దీన్ని మనము WH వర్డ్ హూతో కంబైన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ 2 వాక్యాలని సపరేట్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ విధంగా మనము రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధించి విచ్, దట్, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన టాపిక్స్. సో ఒకసారి కంప్లీట్